ఆచి చికెన్ మసాలా. జిల్లా పామరు నియోజకవర్గం ఖాజా గ్రామంలోని వైన్ షాప్ లో కల్తీ బీర్లు కలకలం రేపుతున్నాయి. ఓ బ్రాండ్ బీర్ బాటిల్ కు మరో బ్రాండ్ మూత ఉండడంతో కంగు తిన్నారు. అప్పుడు డ్యూటీ ఉన్నది నువ్వేనా ఎందుకు ఇచ్చావు బీరు? నువ్వు ఎట్టా పెట్టావు బీరు? కాదన్నా, ఇది తెలియట్లేదా? ఎన్ని రోజులు అవుతుందా బీరు? పైన ఉంది మూత. చూడకుండా నువ్వు బీరు దాంట్లో ఎందుకు పెట్టావు? నువ్వు అది పక్కన పెట్టింది కాదుగా, ఫ్రిడ్జ్ లో పెట్టిందేగా. ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు? ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టావు అంట. మాకు ఎందుకు వచ్చిందన్నా? తాగి చచ్చిపోతే ఏంటి పరిస్థితి? చూడలేదు, చెప్తున్నాం కదా అసలు నిజంగా మాకు వచ్చిన రాలేదు కూడా మాకు తెలదు. జనాలు మీరు అటెండే చెప్తున్నాం అంతే. నేను చూడలేదు అసలు దాన్ని. చూడకుండా నువ్వు ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టు? మామూలు జనరల్ బిల్లు పెట్టేస్తాం. ఇది పోయింది, అది షార్టేజ్ కింద లెక్కే. అవును కదా, నువ్వు అది ఎట్టా అమ్మావు? నువ్వు అది ఎట్టా అమ్మావు? అలా దీంట్లో ఏదో చచ్చిపోయింది చూడు, కనబడుతుందా నీకు? కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం ఖాజా గ్రామంలోని వైన్ షాప్ లో కల్తీ బీర్లు కలకలం రేపుతున్నాయి. ఓ బ్రాండ్ బీర్ బాటిల్ కు మరో బ్రాండ్ మూత ఉండడంతో కంగు తిన్నారు కొనుగోలుదారులు. అంతేకాదు, ఆ బీర్ బాటిల్లో ఏవేవో అవశేషాలు ఉన్నట్టు ఆరోపించారు. బీరు బాటిల్లో ఏదో చచ్చి తేలుతుందని ప్రశ్నించారు. కల్తీ బీరు తాగి చనిపోతే బాధ్యత ఎవరు వహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనకేం తెలియదు, బీరు బాటిల్ ఇలాగే వచ్చాయంటూ వైన్ షాప్ సిబ్బంది సమాధానం చెప్పినట్టు వినియోగదారులు చెబుతున్నారు. వైన్ షాపుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఒక కల్తీ బీర్ వ్యవహారం అయితే కానీ ఈ రోజు వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం ఖాజా గ్రామంలో ఈ రోజు ఉదయం అయితే బీర్ అయితే కొంతమంది వినియోగదారులు కొంతమంది ఒక బీర్ కొనడం జరిగింది. ఒక కొన్న బీర్ లో ఒక బాటిల్ కి సంబంధించి ఒక బ్రాండ్ బీర్ తీసుకుంటే ఆ బ్రాండ్ కు సంబంధించి కాకుండా మరొక బ్రాండ్ సంబంధించిన ఒక బాటిల్ క్యాప్ అయితే దాంతో ఉండడంతో ఇదేంటి అని అడిగారు. మరోవైపు చూసుకుంటే కొన్న బీర్లు ఏవో అందులో ఒక బీర్ లో కూడా ముఖ్యంగా జంతు కలబరా ఏదైతే చనిపోయిన జంతువులు ఉంటాయో వాటికి సంబంధించిన అయ్యో పార్ట్స్ కానీ లేదంటే కనుక పురుగులు లాంటివి కూడా అందులో ఉన్నాయి. ఇది ఎలా విక్రమిస్తారంటూ కూడా అమ్మిన వారిని అయితే ఏదైతే షాప్ సిబ్బంది ఉన్నారో వాళ్ళని అయితే ప్రశ్నించిన పరిస్థితి. దీంతో సిబ్బంది ఎవరైతే ఆ వైన్ షాప్ సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది కూడా పూర్తిగా అది మేము చూసుకోకుండా అమ్మాం, ఇది మాకు పక్కన పెట్టున్న స్టాక్, అది తెలియక అమ్మామని కూడా దానికి సమాధానం చెప్పడంతో అటు కొన్న వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఆ బీర్ ఏదైతే కూలింగ్ పెట్టి అప్పటికే ఫ్రిడ్జ్ లో ఉన్న పూరే తీసిచ్చావు కదా, ఇటువంటి బీర్ మేము తాగడం వల్ల అంటే ఎవరైతే ప్రజలు కొనుక్కున్న వినియోగదారులు ఉంటారో వాళ్ళు సేవించాలంటే అలాంటి మద్యాన్ని ప్రమాదం శాతం అది మరణించే అవకాశం కూడా ఎక్కువ శాతం ఉంటుంది. దీన్ని అయితే అదే విషయాన్ని వైన్ షాప్ సిబ్బందిని అయితే ప్రశ్నించే పరిస్థితి. దీనికైతే సిబ్బంది కూడా పూర్తిగా మేము చూసుకోవాలంటే నిర్లక్ష్య సమాధానం కూడా చెప్పారు. అయితే అమ్మిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇటు వినియోగదారులు ఆ సీసీ క్యామ్ ఫుటేజ్ కూడా అడిగారు. అయితే ఏదైతే ఇక్కడ బారు ఏదైతే వైన్ షాప్ లో మేము బీర్ కొన్నాం కదా, దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఉంది కదా మీ దానిలో, ఒకసారి సీసీ క్యామ్ తీయండి, అతను చూసుకోకుండా ఇచ్చాయని చెప్తున్నాడు. దీన్ని చూసుకుని ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఇటు కొన్న వినియోగదారులు అయితే రివర్స్ అయిన పరిస్థితి ఉంది. దీంతో సిబ్బందిని నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇంత జరుగుతున్నా సరే ఎక్సైజ్ సంబంధించిన అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఇటువంటి చర్యల వల్ల ఇటువంటి గతంలోనే ఏదైతే ఒక మద్యం ఉందో కల్తీ మద్యం గతంలో చాలా పెద్ద వ్యవహారం జరిగిందని అందరికీ, ముఖ్యంగా ఇటువంటి మద్యం అమ్మడం వల్ల ప్రజలకైతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఇది ఎక్సైజ్ శాఖ అయితే దీన్ని కలెక్ట్ చేసుకుని ఇటువంటి ఏదైతే వైన్ షాప్ లో ఉన్నాయో వాటి మీద కూడా పూర్తిగా రైట్స్ చేయడం, ఇలాగే అయితే కల్తీ మద్యం దాన్ని కూడా పూర్తిగా అరికట్ట అంటూ కూడా కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే శివ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు ఇంకా ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నటువంటి పరిస్థితి కదా, అయినప్పటికీ కూడా ఈ తరహా వ్యవహారం జరుగుతూ ఉండడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? చూసుకోవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే గతంలో ఏదైతే ప్రభుత్వం ఇటు వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ వచ్చిన అక్కడ ఈ ఒక మద్యం క్వాలిటీ మద్యం అందిస్తానని అయితే ఎక్కువ ప్రభుత్వం చెప్పినా అదే లెక్కలో కూడా ప్రభుత్వం వైన్ షాప్లు నడుస్తాయి, ప్రైవేట్ గా కాదు వైన్ షాప్లు ఏవి ప్రైవేట్ ఉండాలి గతంలో ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. దీనికి ఒక మద్యం విషయంలో పూర్తి మద్యం విషయం చూసుకుంటే కనుక గతంలో ఒక ప్రతి బ్రాండ్ ఒక లేబుల్ ఇస్తాము గవర్నమెంట్ నుంచి, పూర్తి నాణ్యతమైన మద్యం అందిస్తాను కూడా అప్పుడు ప్రభుత్వం చెప్పింది. అయితే అది ఎలా ఉన్నా సరే గతంలో ఏదైతే కొన్ని మద్యం సంబంధించి ఈ డూప్లికేట్ మద్యం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా అమ్ముతూ కూడా చాలా చోట్ల ఇప్పుడు ఈ విషయం అది కొన్ని చోట్ల అయితే ప్రమాదం చేసుకునే పరిస్థితి. రాష్ట్రంలో కొంతమంది కూడా ఈ యొక్క కల్తీ మద్యం సేవించి కూడా చనిపోయిన పరిస్థితి. అంటే గతంలో గన్నవరంలో సంబంధించి కూడా ఇదే ఒక బీర్ ఒక వైన్ షాప్ విషయంలోనే నకిలీ మందు అమ్మడంపై పెద్ద చర్చగా మారింది. అదే విధంగా ఇవాళ జరిగిన పరిస్థితి ఉంది. దీన్నైతే ఇప్పటికీ కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఇంత రేటు పెట్టి కొంటున్నా సరే ఇలాంటి కల్తీ మద్యాన్ని అమ్మడం వల్ల ప్రజల ప్రాణాలతో చెలగట్టు మాడుతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి వాళ్ళ మీద
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా పలుసార్లు ఇప్పటికీ చెప్పిన పరిస్థితి కదా. రైట్, ఓకే, థ్యాంక్ యూ.